Hello, my dear viewers. I am Vishwanath Vishwa Reviews. ఎన్టీ రామారావు అంటే ఎన్నో సినిమాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఆయన వేసినటువంటి విభిన్న వేషాలు ప్రపంచంలో ఏ నటుడు కూడా వేయలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు సాంఘికాలు, ఇటు పౌరాణికాలు, అటు జానపదాలు ఏ వెతుకున్నా కూడా ఆయన పోషించని పాత్ర లేదు. ఒక్క నారదుడి పాత్ర తప్ప అటు పౌరాణిక, అటు జానపద, సాంఘికాల్లో అన్ని పాత్రలు చేసి ఆహా ఓహో అనిపించుకున్నటువంటి మహానటుడు ఎన్టీ రామారావు. అయితే ఆయన డైలాగ్ మాడ్యులేషన్ గురించి చెప్పుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ మనం దానవీర సూరకర్ణ గురించి చెప్పుకుంటాం. ఇంతకు ఆ దానవీర సూరకర్ణ సినిమాకు అటువంటి మాటలు రాసిన వారు ఎవరు? ఆయనే కొండవీటి వెంకట కవి. దానవీర సూరకర్ణ ఈ చిత్రం పేరు చెప్పగానే ఎన్టీ రామారావు సంభాషణలే గుర్తుకొస్తాయి. సుయోధన పాత్ర కోసం రాసిన సుదీర్ఘ సంభాషణలను అలవోకగా స్పష్టంగా చెప్పేశాడు ఎన్టీఆర్. ఏమంటివి అంటూ గుక్క తిప్పుకోకుండా పలికిన సంభాషణ ఇప్పటికీ సుప్రసిద్ధమే. ఎన్టీఆర్ కు ఎనలేని ఖ్యాతి తెచ్చిన ఈ సంభాషణలు రాసింది ఎవరో తెలుసా? అతడో మహారథి. మహాభారతాన్ని మదించి సామాన్యుల దరి చేర్చిన కొండవీటి వెంకట కవి. మహాభారతం కొన్ని వందల ఏళ్లుగా పవిత్ర గ్రంథంగా కొనియాడుబాడుతున్నా అందులో పాత్రల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకున్న వాళ్ళు అతి తక్కువ మంది. సమాజం దృష్టిలో వారు మహాపండితులు. అయితే వారు ఆ పాత్రల గుట్టు విప్పనే లేదు. 1976లో ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమా తీయదలించి సంభాషణ రచయితగా పనిచేయాలని కొండవీటి వెంకటకవి గారికి కబురు పెట్టారు. అప్పటికే పొన్నూరు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ఆయన ఆ వెనుకని తిరస్కరించారు. పిలిచి మరీ సినిమా అవకాశం, అందున ఎన్టీఓడు లాంటి వాడు ఇస్తే తిరస్కరణ, ఇంత అవమానం అని అనుకోనవసరం లేదు. కారణం కొండవీటి వెంకట కవి హేతువాది మరియు కవిరాజు త్రిపురనేని రామస్వామి అనుచరుడును. 1970లోనే నాటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆవుల శాంబశివరావు గారి కుమార్తె ఆవుల మంజులతను వివాహం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మంత్రాల తతంగాలు లేకుండా హేతువాద పద్ధతిలో ఇన్నయ్య గారితో కలిసి ఆయన నిర్వహించారు. అయితే ఎన్టీఆర్ వ్యక్తిగతంగా అభ్యర్థించడంతో వారు సినిమాకు ఒప్పుకోవడంతో ఓ మహాఘట్టానికి బీజం పడింది. ఆచార్యదేవ ఏమంటివి అంటూ ఆంధ్రదేశం మారుమోగింది. మహాపాత్రల పుట్టు పూర్వోత్తరాల గుట్టు వెండితెర విప్పేసింది. మరొక్క మారు ఆ సంభాషణలు ఎన్టీఆర్ మాయలో పడకుండా జాగ్రత్తగా వినండి. ఎవరి పుట్టుకకు ఎవరి కారణమో, ఏ విధంగా పుట్టారో వివరాలు తెలుస్తాయి. అవన్నీ నిజమా లేక సినిమా కోసం ప్రాస కోసం ఏమన్నా కలిపారా అనే అనుమానం ఎక్కడో ఉండేది. ఈ మధ్య మహాభారతం చదువుతూ ఉంటే కొండవీటి వారి సంభాషణ చాతుర్యం ఎంత గొప్పదో, దాని మీద వారికెంత పట్టు ఉందో కొద్దిగా అర్థం అవుతోంది. అతి సాధారణంగా కనిపించే వెంకట కవి గొప్ప వేదాంతి, తాత్వికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. 1983 నుంచి 91లో ఆయన మరణించే వరకు ఈనాడు పత్రికలో పరదేశీ పాఠాలు పేరున రచనలు అందించారు. హేతువాదిగా తెలుగు సమాజాన్ని సంస్కరించే దిశగా ఎన్నో అడుగులు వేసిన ఆయన రచయితగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశాడు. సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో నారాయణ శేషమ్మ దంపతులకు 1918 జనవరి 25న జన్మించిన వెంకట కవి చరిత్ర మరువదు. మీ సంభాషణ రచన చతురత వెంకట కవి చరిత మరువదు. మీ సంభాషణ రచనా చతురత మహాభారతాన్నే మదించి సాధారణ ప్రజకు చేర్చిన మీకే చెల్లును. కవిరాజు అనిపించుకునే ఘనత యద సదా మెదలును మీ వాదమందు కృతజ్ఞత. ఆ సంభాషణ ఒకసారి చూద్దాం. ఆచార్యదేవ అహహహ ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. అహహహ నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శంతనవుడు శివ సముద్రల భార్య అగు గంగ గర్భమున జనించలేదా? ఈయనది ఏ కులమో నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య అగు ఊర్వశిపుత్రుడు కాడా. అతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడితే అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును,
మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణాధీనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భ అవసరములను బట్టి, క్షేత్రబీజ ప్రాధాన్యములను బట్టి సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థ వాదములెందులకు? నా సుయోధన, ఏరులు పారులు బ్రహ్మర్షులు జననములు మనము విచారించదగినవి కావు. ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షేత్ర పరీక్షయే. క్షేత్రమున్న వారెల్లను క్షత్రియులే, కాని అందులో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజు పరీక్షలో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఇతని మూర్తాభిషిక్తుని గావించుచున్నాను. సోదర దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్తి కిరీటమును వేగముగా కొనితెమ్ము. మామా గాంధార సార్వభౌమ, సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము. పరిజనులారా, పుణ్య భాగీరథి నది తోయములు అందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారవములు సుస్వరముగ రోగనిండు. వందిమాగదులారా, కర్ణ మహారాజులను కైవారము గావింపుడు. పుణ్యాంగనలారా, ఈ రాధాసుతనకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరీపాక సౌలబ్ధ సహజ కవచ కర్ణ వైడూర్య ప్రభాది జ్యోతికి వంచలు జలరేగ వీరగంధము విద్యరాల్పుడు. నేనీ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కుల కళంక పాహప పంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనముగా వించదను అంటూ ఆ రాసినటువంటి మాటలు నేటి పౌరులకు, ఇప్పటి తరానికి రేపటి తరానికి కూడా కనుల నిండుగా రామారావు కనిపిస్తే వీణుల విందుగా ఆ పద డాంబికాలు, ఆ పద వర్ణనలు, ఆ పద లావణ్యతలు, ఆ పద రమణీయతలు మనకి ఇంపుగా వినసొంపుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నిటినీ రాసినటువంటి వాడు కోండవీట వెంకట కవి. ఆయన ఒక విధంగా హేతువాదైనప్పటికీ పౌరాణికానికి సంబంధించి ఇంత లోతైన వ్యవహారాలు రాబట్టగలిగాడంటే ఆయన హేతువాది కాబట్టే. బహుశా ఆయన యొక్క భావజాలం నచ్చినటువంటి వాడు కాబట్టి ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ సినిమాకు ఆయన రచయితగా పెట్టుకొని ఆ అమృత తుల్యమైనటువంటి మాటలను మన తెలుగు జాతికి అందించాలని చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ గొప్ప రచయిత గురించి మనం తెలుసుకోవాలనుకున్నా, రామారావు గారి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలన్నా ఈ వీడియో మొత్తాన్ని చూడండి, ఆ వాక్కులను వినండి. మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.